ప్రతి వ్యక్తి తన పరిచర్య గురించి ఆలోచిస్తాడు. దేవుడు ఒక దైవజనుణ్ణి లేకపోతే దేవుడు ఒక వ్యక్తిని పైకి లేపాలి అంటే తన మార్గాలు వేరుగా ఉంటాయి. నిన్ను ప్రేరేపించటానికి, నీ బలహీనత ఏమిటో నీకు తెలియటానికి కొంతమందిని దేవుడు ఉపయోగిస్తాడు. అది నువ్వు ఎదుటి వాని యొక్క తప్పు అని అనుకోవద్దు. హన్నాకి కోపం తెప్పిస్తుంది ఎవరు? పెనిన్నా. హన్నాకు కోపం వచ్చిందా రాలేదా? దేవుడు గనక పెనిన్నాకి పిల్లలు ఇకపోతే ఈ గొడవే ఉండేది కాదు. పెనిన్నాకు పిల్లలు ఇచ్చాడు, హన్నాకు పిల్లలు ఇవ్వలేదు, కోపాన్ని తీసుకొచ్చింది. దాసులుగా అది పెనిన్న తప్పు అని చూసే మనసు నుండి నీ బలహీనతను చూపించటానికి ఒక పాత్ర అక్కడ ఉంది. అది ఆమె నీకు కోపం తెప్పియటం కాదు, ఆ విషయాల్లో నీకు కోపం వస్తుంది. అది నీ వ్యక్తిత్వం. మరి దేవుడు ఎందుకు అనుమతించాడు? సంకల్పం ఉంది దేవునికి. ప్రైజ్ ది లార్డ్. వీటి అన్నిటిలో నుంచి ఈ యొక్క పెనిన్నా ఈమెను గుచ్చటాన్ని బట్టి ఈమె లోపల దేవుడు సంకల్పం తనటం మొదలైంది. హన్నా జీవితంలో ఉన్న దైవిక సంకల్పం ఎటువంటి పరిస్థితుల్లో ఆరంభమైందంటే ప్రతికూల పరిస్థితులలో మొదలైంది. ఆమె భౌతిక గర్భం ధరించడానికి ఆత్మీయమైన గర్భాన్ని పెనిన్నా పొడిచింది. ప్రైజ్ ది లార్డ్. పెనిన్నా ఇంతవరకు ఒక బిడ్డను దేవునికి ఇవ్వలేదు, కానీ పెనిన్నా కంటే ఎక్కువ అర్పణ కలిగిన ప్రార్థన ఏం చేసింది. నేను ఆ బాధ్యత తీసుకుంటాను, నువ్వు నాకు మగపిల్లని, ఇట్స్ ఎ ఛాలెంజ్ అని. పెనిన్నా ఎన్నిసార్లు అందో నాకు తెలియదు, కానీ హన్నా మాత్రం నీ దాసురాలనైనా నేను, నీ దాసురాలనైనా నేను, నీ దాసురాలనైనా నేను, ఇప్పుడు నాకు పుట్టిన వాడిని నీకు దాసుడిగా చేస్తానంది. మీ యొక్క ఆత్మీయమైన గర్భములో ఉన్నది బయటికి రావటానికి కొన్ని పెనిన్నాలు పొడుస్తాయి. నువ్వు పొడిచిందని కూర్చోవటం కాదు, నువ్వు దేవుడు ఏదో సంకల్పించాడని గ్రహించాలి. మీరు చూసే విధానం మారాలి. అపవాదికి మీరు దొరకకూడదు, దేవుని చేతుల్లో మీరు ఉపయోగపడాలి. గాడ్ బ్లెస్ యూ.